ఫేస్ ఎలా మంచిగా గ్లోగా రేడియంట్గా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే అలా వస్తుందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంటీ ఆక్సిడెంట్స్ ఏ ఫుడ్స్లో ఉంటాయి? వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ. వైటమిన్ సి ఏమేమి ఆహారాల్లో ఉంటాయి? స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్ అండ్ కివీ అనమాట. ఈ వైటమిన్ సి ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకి కొలాజన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద స్కిన్ ఫ్రమ్ ద యూవీ డ్యామేజ్. జింక్ అనేది మనకి ఎలాంటి ఆహారంలో దొరుకుతుందంటే క్యాష్యూస్, చిక్ పీస్, పంకిన్ సీడ్స్లో ఉంటాయి. సో ఇవి తీసుకోవడం వల్ల మనకి స్కిన్ హీలింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అండ్ ఇట్ రెగ్యులేట్స్ ద ఆయిల్ ప్రొడక్షన్. అండ్ ప్రోబయాటిక్స్ మనకి యూజువల్గా మనం ఇంట్లో ఎక్కువ యూజ్ చేసే యోగట్ అంటే పెరుగులో బాగా ఉంటుందన్నమాట. సో ఇది తీసుకోవడం వల్ల మనకి స్కిన్ క్లారిటీ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ ప్రమోట్స్ ద గట్ హెల్త్. అండ్ బీటా కెరోటిన్ ఈజ్ రిచ్ ఇన్ క్యారెట్స్ అండ్ స్వీట్ పొటాటోస్. అండ్ హైడ్రేటింగ్ ఫుడ్స్ అనేవి ఏంటి? కుకుంబర్స్, వాటర్ మిలాన్ అండ్ టమాటోస్. ఇవి తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ప్లంప్గా అవుతుంది, రెడ్యూసెస్ ద డల్నెస్ అండ్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్. సో మన హెల్తీగా స్కిన్ గ్లోగా ఉంటుంది. వైటమిన్ ఈ అనేది ప్రొటెక్ట్స్ అగైన్స్ ద ఫ్రీ రాడికల్స్ అండ్ హెల్ప్స్ ఇన్ స్కిన్ రిపేర్. ఎలాంటి ఆహారాల్లో వైటమిన్ ఈ ఉంటుందంటే ఆల్మండ్స్, అవకాడోస్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ స్పినాచ్. నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఎందులో ఉంటుంది? మనకి ఫిష్లో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుంది. మనకి ఎలాస్టిసిటీ అనేది హెల్ప్ అవుతుంది స్కిన్కి.